అవునా? ఇది మన షూ అనుకోండి, కొంతసేపు మీరందరూ కూడా మ్యాక్సిమం కూడా షూ వేసుకున్నారు, అందుకే ఎక్కువ మంది వచ్చు. ఎవరైతే షూ వేసుకోరో వాళ్ళు ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఈ షూ లోపల ఇది షూ అనుకోండి, షూ లోపల మన ఫుట్ పెడతాం కదా విత్ సాక్స్ పెట్టి, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ర్యాపిడ్ క్రియేట్ అయ్యి ఆ ర్యాపిడ్ నుంచి ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. మన బాడీకి టచ్ అయ్యి ఒక ర్యాపిడ్ క్రియేట్ అయ్యి మన బాడీలో ఛార్జ్ అనేది వస్తుంది. అప్పుడు ఇంకో పర్సన్ ఎప్పుడైతే టచ్ చేసి కొంతమందికి వస్తుంది ఆపర్చునిటీ, తెలిసిన వాళ్ళు వెంటనే రావాలి, స్టేట్ అవుతుంది. అందులో ఒక సీన్లో వాళ్ళు ఇట్లా బస్ ఎక్కుతున్నప్పుడు హ్యాండ్లో టచ్ చేస్తే షాక్ అది ఎలక్ట్రోస్టాటిక్ కాదు, వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎలా వస్తుందో ఒక పర్సన్ ఇంకో పర్సన్కి మనం వింటామో మనకి కనిపిస్తుంది. ఓకేనా? అంటే వన్ స్పెషల్ జరుగుతుంది చెప్తాను. తన బాడీ కూడా ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. స్టాండింగ్ ఎలక్ట్రిసిటీ యాక్చువల్లీ గాలి వేస్తుంది, తన హెయిర్ ఇట్లా లేచి నుంచి ఉంటుంది. వేరే వాళ్ళు కూడా ఎక్కుతాం. బ్యాక్ సైడ్ నిల్చుందా ఇట్లా సో ఇప్పుడు ఎవరైనా టచ్ చేసి తన బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఓకేనా?
1999 అంట. మీకు గర్ల్స్ 10th గర్ల్స్ వినిపిస్తుందా? ఎన్సీసీ ఇట్లా పక్కనే సో మీకు చెప్పా కదా, లోపల మనకి 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. జోన్ బై జోన్ అది ఎలా ఉంటుంది, చూడడానికి ఎలా ఉంటుంది, చేయడానికి ఎలా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏదైతే ఉంటుందో అది 2Dలో చూస్తాం. 2D అంటే డైమెన్షనల్ టెక్నాలజీ ఇస్ ద ఫ్యాన్ ఓన్లీ, అర్థమైంది? లేదా ప్రొజెక్షన్ ఆఫ్ లైట్, వేరే మిర్రర్స్ పెట్టి ప్రొజెక్ట్ చేస్తాం. ఐరన్ మ్యాన్ మూవీలో కానీ హాలీవుడ్ మూవీస్ లో చూసేదంతా కూడా CG, అది మీద కంప్యూటర్ గ్రాఫిక్స్ మాట్లాడతారు. సో ఇక్కడ మీరు జనరల్గా మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, వింటున్నారా? వినపడదా? సీలింగ్ ఫ్యాన్ ఉంది, టేబుల్ ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ వింగ్స్ మనకి కనిపిస్తాయి, అవునా? కనిపిస్తాయి కదా. ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు కనిపిస్తాయా? కనిపించవు, అంతా ఒక బ్లర్గా ఉంటుంది, లేదా అంతా మిక్స్ అయిపోయినట్టు ఒక కలర్లో కనిపిస్తుంది, అవునా? అవునా కదా? సో కానీ మీరు ఫ్యాన్ ఎప్పుడన్నా రొటేట్ అయినప్పుడు వీడియో తీసారా? ఆ వీడియో తీస్తే అక్కడక్కడ బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే హెలికాప్టర్ అనేది చూసారు ఎప్పుడైనా మీరు? ఇలా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ మీరు హెలికాప్టర్ వీడియో చూసారు తప్ప స్టక్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు దాన్ని రెండు ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఈ ప్రాసెస్లో మన ఐస్ అనేది క్యాప్చర్ చేసుకోలేకపోతుంది. మన ఐస్కి అలా కనిపిస్తుంది, కానీ మీరు వీడియో కెమెరాలో చూసారనుకో, వీడియో కెమెరాలో బ్రేక్ అయినట్టు కనిపిస్తాయి, దాని వింగ్స్ మీకు కనిపిస్తాయి, కానీ మన కళ్ళకి అలా కనిపించింది. ఎందుకంటే మన అడుగు ఎక్స్ప్లెనేషన్. సరే, మీరు ఇప్పుడు మిస్ అవుతున్నారు, బస్సులో కొన్ని థింగ్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. అన్నా ఎంత తెలుగు మీడియం అన్నలు ఇలా మేము చెప్పాను ఏంటన్నా, ఇప్పటి నుంచి చెప్తున్నాం కదా. Shravani. My name is P. Sabita. My school name is ZPHS Jilla Parshad BHL. My school name is Jilla Parshad Unnata Pathashala. మా డిస్ట్రిక్ట్ వచ్చేసి సంగారెడ్డి. అంటే ఇది మా స్కూల్
బస్ పేరు వచ్చేసి ఫ్లో బస్ అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. దీంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ అయితే విఆర్, ఏఆర్, ఇంకా రోబోటిక్స్, రోబోటిక్స్ అంటే మనకు అది ఏదైనా నార్మల్ మిషన్స్ యూజ్ చేసుకోనికి చెప్తుంది. అది మనకు ఫ్యూచర్లో ఉపయోగిస్తాం. సపోజ్ ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలంటే ఆ మిషన్ ఇంకా డెవలప్ చేయాలి. ఈ బస్ మా స్కూల్కి రావడం వల్ల దీంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ చూసి ఇంకా కొంచెం వాటిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూసి ఇంకా కొంచెం క్రియేటివిటీ పెరుగుతుంది, ఇంకా ఐడియాస్ కూడా వస్తాయి. ఇంకా దీనివల్ల మేము చాలా ప్రాజెక్ట్స్ చూసినాం. అవన్నీ చూసిన తర్వాత మాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే నార్మల్ బస్సే అనుకున్నాం. బట్ తర్వాత చూస్తే అన్ని ప్రాజెక్ట్స్ ఒకటే దగ్గర పెట్టి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు. ఇవన్నీ చూసినట్లయితే మీకు కొత్తగా ఇన్వెంట్ చేయాలని అనిపించింది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని చూసిన తర్వాత వాటిని చూసి మేము కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇంకేదైనా ప్రాజెక్ట్స్ చేయాలి అనుకున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏఆర్ అంటే ఒకటి ట్యాబ్ ఉంది. ఆ ట్యాబ్లో అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేటివిటీ మనం ఇమాజినేషన్ చేసుకునేలా ఒక ప్రాజెక్ట్ ఉంది. అది ఆ ప్రాజెక్ట్స్ మా ఓన్గా మేము క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇలాంటి బస్ మా స్కూల్కి రావడం వల్ల మా ఇంట్రెస్ట్కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఎన్నో యాక్టివిటీస్ నేర్చుకోవచ్చు. అట్లనే పైగా ఇంకా రెడీ చేయొచ్చు ఎన్నో. My name is Arisha. I am studying in 8th class. My school name is ZPHS BHL. District Sangareddy District. Start. My name is Dikshita. I am studying in 8th class, B section. My school name is ZPHS BHL. District is Sangareddy District. ఈ ఫ్లో బస్లో నాకు నచ్చిన డివైస్ అలెక్సా మనం చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. మనం ఏదైనా ఆన్ చేయమన్నా ఆఫ్ చేయమన్నా చేస్తుంది. మనం తప్పు క్వశ్చన్ అడిగినా కానీ దాన్ని క్వశ్చన్ కరెక్ట్ చేసి ఆన్సర్ చెప్తుంది. మరి మనకు నిన్నటి రోజే తెలియడం అది ఫ్యూచర్ లెక్క అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మీరు చేసే పని పొద్దున మరోసారి ఏమంటాడంటే రేపు అన్ని ఫుడ్స్ కూడా తయారు చేసి పెడుతుంది అని చెప్పిండు. నేను కూడా రకరకాల మెడికల్ ఏది ఫుడ్స్ కూడా తయారు చేయమని చెప్పిన అట్లా కూడా చేస్తాడని అనుకుందా. కొత్త ఆవిష్కరణలు అనేవి అవుతాయి. రేపు ఉద్యోగాలు కూడా సార్ మీకు చెప్పినప్పుడు విన్నారనుకుంటా, ఉద్యోగాలు కూడా దీన్ని పే చేసుకునే వస్తుంది. ఇప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎందుకు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. అవునా? మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ డబ్బులు లేవని ఆగిపోతామా? మనం ట్రై చేయాలి కదా ఏదో కొత్త ఇన్నోవేషన్ అని కొత్త ప్రాజెక్ట్స్ అనమాట. అలాగే పనిచేసే వస్తువులు ఉంటాయి కదా ఇంట్లో, ఆ వస్తువులు పనిచేసేలా చేయడం, అలాగే పనిచేసే వస్తువులు ఉంటాయి కదా వాటి కూడా ఏమి పని చేయకుండా చేయడం, అలా చేసేవాడు. తప్పులు రైట్ కరెక్ట్ కూడా చేసేవాడు అనమాట.
అలాగే న్యూస్ పేపర్ చదువుతారా మీరు? ఎంతమంది చదువుతారు న్యూస్ పేపర్? రోజు న్యూస్ పేపర్ చదివే వాళ్ళని నేను కమ్యూనికేషన్ చేశాను. అది జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఈ టెక్నాలజీ అయితే నేర్చుకున్నా కదా మనం మన స్టూడెంట్స్ కోసం ఎందుకు చెప్పకూడదు అని చెప్పి ఇలా బస్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఒక 8 months బ్యాక్ మన స్టేట్ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేశారు మన బస్సు, తెలంగాణ చీఫ్ మినిస్టర్. అలాగే ప్రెసెంట్ ఏంటంటే కళా స్ఫూర్తి యాత్ర అని చెప్పి అంటే 33 districts ఆఫ్ తెలంగాణ మేమైతే తిరుగుతున్నాము. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 24 districts తిరిగేసామంటే కూడా అందరూ. సో ఇక్కడ 2 కొమ్ములు ఉన్నాయి, కనిపించాయా? మెడిసిన్ కనిపించాయి ఎప్పుడైనా? ఉన్నాయా కొమ్ములు? ఉండవు కదా. అలా డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళకి ఎవరికి కూడా కొమ్ములు ఉండవు. అది కొత్తగా ఇంతే చూస్తూ చెప్పాలి సాంగ్ పేరు కూడా. ఓకేనా? Futuristic Lab on Wheels. Futuristic Lab on Wheels. Song play.
సైన్స్ నేర్పడమే కాదు సారు అన్న నేను పట్టుకుంటే ఇవ్వండి ఒకసారి. హాయ్ హాయ్ తమ్ముడు. ఏ చూడక కూరలు వేరే దాన్ని వీల్ ఆఫ్ లో బస్ గట్టిగా రండి. వీల్ ఆఫ్ లో బస్. ఓ బోల్ మంది ఈ ప్రిన్సెస్ ఇగో మీరు ఏంటి ఎన్సీసీ అనా మరి దీని పేరు హోర్డ్ అనమాట. అర్థమైందా? సో దీన్ని ఎలా ఎక్కాలంటే ఫస్ట్ రైట్ లెగ్ ఇమీడియట్గా లెఫ్ట్ లెగ్ ఎక్కిన తర్వాత స్టిప్గా నుంచోవాలి. స్టిప్గా అర్థమైందా? ఉన్న ప్లేస్లోనే స్టిప్గా నుంచోవాలి. మనం కొంచెం కదిలినా సరే ఇది డాన్స్ చేస్తుంది. Alexa, turn off flow lab. So what is your name? Alexa, Alexa, stop. Alexa, turn off 3. Alexa, what? రే 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 ఆన్ చేసి ఉంది. అన్న హ్యాండ్ మిషన్ ఎక్కడ హ్యాండ్ మిషన్ ఇది ఇదే. Turn off flow lab. ఎందుకండి నువ్వు ఎందుకు నీకెందుకు నువ్వు ఆల్రెడీ నడిచావు కదా. వీల్ ఆఫ్ లో బస్. This guy hitting me children. అక్కడ ఉండండి వెనక్కి జరగండి. వీల్ ఆఫ్ లో బస్.
ని మన ఐస్ క్యాప్చర్ చేసుకోలేకపోతుంది. ఒక ఇల్యూజన్ మనకి క్రియేట్ అయిపోయింది అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా లేనట్టు కనిపిస్తుంది అనమాట. ఇది స్టూడెంట్స్ ఇన్నోవేషన్ జోన్ అనమాట. మేము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి డిఫరెంట్ స్కూల్స్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఏమైనా స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ చేస్తే ఇక్కడ డిస్ప్లే చేస్తాం సార్. అంటే స్టూడెంట్స్ కూడా మోటివేటెడ్గా ఉంటుంది అని చెప్పి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇది ఏంటంటే 3D ప్రింటింగ్ జోన్ సార్. ఇక్కడ ఒక 3D ప్రింటింగ్ జోన్, అక్కడ ఒక 3D ప్రింటింగ్ జోన్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది 3D ప్రింటరే మేము రైటింగ్ మిషన్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. అంటే జనరల్గా 3D ప్రింటర్లో బిగ్గర్ వస్తుందో సేమ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇచ్చిన మీ ఫోటో తీసిన 3Dలో ఇస్తే ఆ 3D ఫోటో కోఆర్డినేట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. X1 Y1 Z1 X2 Y2 Z2 దానికి సంబంధించి ఈ నాజిల్ అనేది దీన్ని ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కి వాడతారు అనమాట. 3D ప్రింటింగ్ ఎలాంటి ఆబ్జెక్ట్ అయినా మనం వితిన్ మినిట్స్ తో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి 3D ప్రింటర్ అంటే మన కళ్ళ ముందే అవన్నీ ప్రింట్ చేస్తాయి అన్నమాట. కొంచెం అయితే మీరు ఇట్లా బ్యాక్ రండి, మేము ఇట్లా సైడ్ వచ్చి ఏం చెయ్యదు ఒకసారి వినండి మేడం. అయితే ఇక్కడ IoT జోన్ అని ఉంది. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. అంటే ఇంటర్నెట్ కి లింక్ అయిన ప్రతి వస్తువు అని చెప్పి, థింగ్స్ అంటే వస్తువులు. ఈ IoT జోన్ లో ఏంటంటే డిఫరెంట్ IoT ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ కార్లు కానీ ఇవి కానీ మనం ఇంటర్నెట్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నెట్ ఉన్న ఏ మనిషి అయినా సరే వీటిని కంట్రోల్ చేయొచ్చు అనమాట మనం యాక్సెస్ ఇస్తే. ఇప్పుడు కూర్చున్నారు అందరు కూర్చున్నారు పోతున్నారు డిస్టర్బ్ చేయకండి బ్యాక్ డిస్టర్బ్ అవుతుంది అంటున్నారు. అది నో ఐడియా ఎప్పుడు బయట ఇక్కడ తీసాను అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. కట్ చేసుకో బయట ఎక్కడికన్నా ఈవెంట్స్ పట్టుకెళ్తారా? ఈ మధ్య స్టార్ట్ చేసి టూర్లకు అట్లా తీసుకో. టూర్లో మా బిర్లా సైన్స్ మ్యూజియం ఆటోమేటిక్గా మిమ్మల్ని నేను NCC వాళ్ళని అడుగుతున్నా. మాకు క్యాంప్ అయ్యి ఉంటే ఎక్కడికి తీసుకోవాలి? మీకు సెలెక్ట్ అయ్యాను NCC డబల్ పెట్టచ్చు కానీ డబల్ బాగా ఎట్లా గమ్మైన ఇచ్చారు మామూలుగా మాకు నేను చెప్తా. ఇంకా బయటకు వస్తలేదు కదా DODS కనపడితే ఇక ముచ్చట్లు ఇది దేనికన్నా అది దేని షర్ట్ పెట్టు అయిపోయిందా
చెయ్యమని చెప్పి నేనే కదా బస్సులో నేనే కదా చెప్పాల్సింది మాకి చేయడానికి కదా అందరూ లైన్ ఇచ్చారు ఎవరిని కూడా నన్ను అడగకుండా బస్సులో పంపించకండి ఇన్స్ట్రక్షన్ చెప్పాలి ఇన్స్ట్రక్షన్ చెప్పాలంటే న్యూస్ పేపర్లో పంపించారు. ఇప్పుడు మీరు మీ ఇప్పుడు ఒక వాలంటీర్ వచ్చి లోపలికి వచ్చి వినండి తమ్ముడు, ఒక వాలంటీర్ లోపలికి వచ్చి వినండి. ఒక్కరు కాకపోయినా ఇద్దరైనా పర్లేదు. మీరు ఎంతమంది ఉన్నారు ఎప్పుడు నాకు 1 2 3 4 5 7 8 9 10 ఉన్నారు కదా, ఇద్దరు రండి చాలు. విన్నాక వచ్చి దిగిపోయింది ఎవరు? దానికి సగమే చాలా కళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ కూడా. సరే దిండు అందరినీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి దిండు. లాస్ట్ పోయి వీళ్ళు లెఫ్ట్ సైడ్ ఇచ్చారు కదా, మీరు రైట్ సైడ్ క్లాస్ అయిపోతుంది అని చెప్పు. ఓకేనా? టిఫిన్ చేశారా? టిఫిన్ చేశారా మీరు? తమ్ముడు మీరందరూ ఇంకా నీడ రియాలిటీ వర్చువల్ రియాలిటీ. నెక్స్ట్ ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఇన్స్టాగ్రామ్ వాడినా సరే వేరే లెన్స్ ఏమైనా ఇచ్చిండా? ఇది ఒకటి రికార్డ్ అవుతున్నాయి. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఇది ఇలాంటి ఒక ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే బస్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది సార్ ఫస్ట్? సో ఇది మొబైల్ సైన్స్ ల్యాబ్ అనేటువంటిది మరి ఈ విధంగా చేయడం త్రూఅవుట్ తెలంగాణ
అన్ని జిల్లాలలో కవర్ చేసుకొని మరి ఈరోజు మా సంగారెడ్డి జిల్లాకు రావడం అనేటువంటిది కూడా చాలా సంతోషం. ప్రధానంగా ఈరోజు మరి జెడ్పిహెచ్ఎస్ బిహెచ్ఏల్లో మరి పిల్లలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది, ఎందుకంటే సరౌండింగ్స్ కూడా ఒక దిక్కు భారతీయ విద్యా భవన్, తర్వాత సెయింట్ యాన్స్, తర్వాత జ్యోతి విద్యాలయ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకే చోట ఉండడం అనేటువంటిది విద్యార్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా వాళ్ళు వీక్షించడానికి మరి సరైనటువంటి ప్లేస్ అనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు బిహెచ్ఎల్ స్కూల్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ తోటి మరి పిల్లల దగ్గరికే వచ్చి ఈ సైన్స్ ఏదైతే ల్యాబ్ అనేటువంటిది మన ముందుకు తీసుకువస్తున్నారో అది చాలా సంతోషం. ఇదంతా కూడా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మరి తీర్చిదిద్దారు. ఇదంతా కూడా దాని వెనకాల కూడా ఎవరైతే మరి కలాం స్ఫూర్తితోటి మరి ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అని వారు ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషం. ఎంతో కృషి కూడా ఉంది దాన్ని ఆ విధమైనటువంటివి ఎక్విప్మెంట్ తయారు చేసి పిల్లలకు నిజ జీవితంలో వారిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకునేటువంటిది. సాధారణంగా పిల్లలందరూ కూడా అకాడమిక్స్ పరంగా క్లాస్ రూమ్స్లోనే ఉండి ఏదైతే ఉందో థియరటికల్గా మాత్రమే వారు చూడడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి మరి ఈ విధంగా వ్యాన్లోకి వెళ్ళి చూడడం, ఆ ఎక్స్పీరియన్స్, తర్వాత ఇందాక చూసినటువంటిది ఆ రోబోటిక్స్ కానీ 3D కానీ హాలోగ్రామ్ కానీ లేకుంటే VR ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక కొత్త లోకంలోకి విద్యార్థులను తీసుకుపోయే విధంగా ఉంది. దాని వెనకాల సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదుందో తెలుసుకునేటువంటి క్యూరియాసిటీ అనేటువంటిది విద్యార్థుల్లో చాలా బాగుంది అనేటువంటిది. కాబట్టి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. మరి కేవలం ఈ ఫ్యూచరిటిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనేటువంటిది కేవలం జిల్లాలో ఒకరోజు కాకుండా కనీసం మీ సర్వీస్ అనేటువంటిది ఒక 5 to 10 days అనేటువంటిది మరి జిల్లాలో స్పేర్ చేసినట్లయితే చాలా స్కూల్స్లో మరి విద్యార్థులు వీక్షించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్ సైంటిస్ట్గా ఎదగాలి అంటే కనుక ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక థింకింగ్ కెపాసిటీ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఇది నా అభిప్రాయం. సార్ మేము కూడా ట్రై చేస్తాం సార్, ఇంకా పాసిబుల్ అయిన డేస్ అన్నీ ఉండడానికి. అండ్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది లోపలికి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత? చాలా బాగుందండి. ఎందుకంటే కనుక మనము వెళ్ళినప్పుడు మామూలుగా జనరల్గా మేము కూడా సైన్స్ మ్యూజియం అనేటువంటి జిల్లాలో ఏర్పాటు చేశాం. ఎందుకంటే బేసిక్ కాన్సెప్ట్ ఫిజికల్ సైన్స్, తర్వాత బయో సైన్స్, సోషల్ స్టడీస్ మీద ఉన్నటువంటి యూనివర్సల్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం చెప్పగలుగుతుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనేటువంటిది ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటివి విద్యార్థులను అవి కూడా ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. విద్యార్థులు కూడా చాలా కొత్తదనం అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మేమైతే ఫస్ట్ ఫ్లోబస్ని చూడగానే లోపల సీట్స్ ఉంటాయి అనుకున్నాం, కానీ లేకుండే. ఫస్ట్ అంటే మనం ఫ్యూచర్లో యూజ్ చేసే అన్ని టెక్నాలజీస్ కూడా అన్నీ మేము ఇందులో చూసినాం. కొన్ని కూడా మాకు బుక్లో. Good afternoon everyone. Myself Madhupriya, 8th class A section, ZPHS BHL Sangareddy. My name is Manogya. I am from 8th A section, ZPHS Sangareddy district. మేమైతే ఫస్ట్ ఈ ఫ్లో బస్ చూడగానే షాక్ అయిపోయినాం. అయితే తర్వాత మేము లోపల సీట్స్ అవి ఇవి ఉంటాయి అనుకున్నాం, కానీ మనం ఫ్యూచర్లో వాడే టెక్నాలజీస్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. అయితే నేను ఏమనుకున్నా అంటే కొన్ని మా బుక్స్లో కూడా ఉన్నాయి ఇవి. సో మేము కూడా కొన్ని ఇలాంటివే చేయాలనుకుంటున్నాం సైన్స్ ఫేర్కి. మేము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కూడా చూసాము. అది మాకు ఆల్రెడీ మ్యాథ్స్లో ఫిజిక్స్లో కూడా ఉంది. అది దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నవాళ్ళు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతాయి, అందరు కామన్గా వాడతారు అనుకుంటున్నాం ఫ్యూచర్లో. తెలియని కూడా అన్నీ చెప్పారు అన్నవాళ్ళు. ఇంకా తెలుసుకోవాలని ఇంకా చాలా ఉండే అంటే చెప్పారు అన్నవాళ్ళు. ఇంకా రోబోట్స్ గురించి చాలా చెప్పారు అన్నవాళ్ళు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి అని కూడా చెప్పారు. సో మాకైతే ఓవరాల్గా మంచి అర్థమైంది. డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. మళ్ళా
మాకైతే మొత్తం అర్థమైంది. ఫ్లోబస్ అంటే లోపల మొత్తం ఒకటి ఉంది, దాన్ని ఏమంటారు, క్లాత్స్ కొడితే వీల్స్ తిరుగుతాయి, డైరెక్షన్ చేంజ్ అవుతాయి. అది కూడా చాలా బాగా నచ్చింది. విఆర్ మీన్స్ వర్చువల్ రియాలిటీ. విఆర్ మీన్స్ అయితే తర్వాత మాకైతే చాలా మంచి అనిపించింది. మాకు ఇన్నోవేట్ చేయాలనిపించింది. అంటే ఒకటి సెన్సింగ్, ఒక అన్న కంప్యూటర్ ముందు ఇలా ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చెప్పారంటే, ఇప్పుడు సపోజ్ మనం ప్రోగ్రామింగ్ చేస్తేనే ఏదైనా వర్క్ అవుతుంది అలా. ఇంకా ఒకటి ఉంది, ప్రోగ్రామింగ్ చేసి ఇలా అంటే వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు మహాలక్ష్మి. నేను 8th ఇయర్లో చదువుతున్నా, ZPHS BHL స్కూల్. నీ పేరు చెప్పే. మై నేమ్ ఇస్ అల్వేలు. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్. పేరు మహాలక్ష్మి. నేను 8th ఇయర్లో చదువుకుంటున్నాను. స్కూల్ నేమ్ వచ్చి ZPHS BHL. ఈ బస్లోకి వెళ్ళే ముందు మాకు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఈ బస్ నేమ్ వచ్చి ఫోలో, దాని ఫుల్ ఫామ్ వచ్చి ఫ్యూచరిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మేము లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఎగ్జిబిట్స్ చూసాం. అందులో రోబోట్ జోన్, 3D ప్రింటర్ జోన్ అన్నీ ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి ఫుల్గా చూసాము. రోబోట్ జోన్లో వచ్చి రోబోట్ ఎలా వర్క్ అవుతుంది, అందులో ఏమేమి సెన్సార్స్ పెడతారు అవన్నీ చూపించారు. రోబోట్ చూడడానికి కెమెరా సెన్సార్ పెడతారు, మాట్లాడడానికి స్పీకర్ పెడతారు, వినడానికి మైక్ పెడతారు. థ్యాంక్ యూ టు ఆల్. ఏదైనా టెక్నాలజీ గురించి నచ్చిన దాని గురించి ఇంట్రెస్టెడ్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఒకసారి వీళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు. ఓకేనా? ఎందుకు ప్రతిదీ ఎందుకు అని అడగండి. దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం నేను ట్యాక్స్ ఉంచుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం నార్మల్గా థియరిటికల్ నాలెడ్జ్ చదువుతాం, టెక్స్ట్ బుక్ గురించి చదివి గుర్తు పెట్టుకునే థియరిటికల్ నాలెడ్జ్ అంటే అయినా సొల్యూషన్. ఓకే, ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నామన్నా కానీ మనం అది క్రియేటివ్గా థింక్ చేసినట్టు. ఓకేనా? ఈ థాట్ అనేది ఉంచుకోండి మైండ్లో. ఓకే, కానీ ఇవన్నీ ఫ్యూచర్లో ఆటోమేటిక్గా మనకి ఒక్కొక్కటి ఎలా కనిపిస్తాయో, అంటే లైక్ ఎట్లా అంటే ఫోన్ కనిపిస్తుందా? బస్సు బయట ఇట్లానే ఉందా బస్సు? లోపల చూడండి డిజైన్. ఇది విఆర్లో క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా? ఇది విఆర్, వర్చువల్ రియాలిటీ. ఒక లేని రియాలిటీని నేను క్రియేట్ చేసుకుంటాను. అర్థమైందా? కాలు పెట్టినప్పుడు ఏమైతే మనం ఇలా నడుస్తున్నాం అనుకో, ఒక లోపల గ్యాప్ ఉంటుందా? అప్పుడు నడుస్తున్నాను లోపల చిన్న గ్యాప్ ఉంటుందా? ఆ గ్యాప్ నుంచి ఇలా కదులుతా, అప్పుడు ఒక ర్యాపిడ్ క్రియేట్ అవుతుంది. ఆ ర్యాపిడ్ అంతా ఏమవుతుందంటే అది బెల్ట్ అనేది ఇట్లా తిరుగుతుంది అన్నమాట. కనిపిస్తుందా? బెల్ట్ అనేది ఇలా తిరుగుతుంది. తిరిగి ఏం జరుగుతుందో మనం చూద్దాం. నేను పిలిచిన వాళ్ళు ఇక్కడికి రావాలి. సరేనా? నేను చెప్పే వరకు మళ్ళీ తీయకూడదు. సరేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా. హెయిర్ని అబ్జర్వ్ చేయండి. మాటలప్పుడే మాట్లాడుకోవచ్చు, నవ్వచ్చు, ఏడవచ్చు. కనిపిస్తుందా? ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ అన్నది ఉందో తన బాడీ నిండా పాస్ అవుతుంది అనమాట. పాస్ అయ్యి అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది తన బాడీ నుంచి. బయటికి రావాలంటే ఇప్పుడు మనకి ఎలా వస్తుంది మన బాడీ నుంచి?
ఎవరైనా టచ్ చేసినప్పుడు వస్తుంది. మన బాడీలో వైర్స్ ఏం లేవు కదా, కానీ అది తేలిగ్గా ఉన్నది ఏంటి జుట్టు కదా, అందుకని అది లేచి నుంచి ఉంటుంది అనమాట. తన జుట్టు నుంచి ఇలా బయటకు వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది, అందుకని ఆ జుట్టు అలా లేస్తుంది అనమాట. సరేనా? ఇంకొకరు రండి ముందుకు రండి. గంతులేయండి. ట్రై చేయి సరే. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి వినిపిస్తుందో లేదు, సౌండ్ వస్తుంది. తల సైడ్ ఇప్పుడు నేను ఎత్తినట్టు ఎత్తాను. సరేనా? చూడండి ఇప్పుడు తన బాడీలో తన హెయిర్ నిండా శారీరక ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యింది అనమాట. అర్థమైందా? ఇందాక మిషన్ నుంచి క్రియేట్ చేసాము, ఇప్పుడు జస్ట్ ఆ ర్యాపిడ్ మనం క్రియేట్ చేసాము. అర్థమవుతుందా? ఇందాక మిషన్ ద్వారా క్రియేట్ చేసాం, మన బట్టల నుంచి క్లాత్ నుంచి జనరేట్ అయ్యింది. చేపెట్టి సౌండ్ వస్తుంది. నెక్స్ట్ వేరే అమ్మాయి సౌండ్ వినిపిస్తుందా? ఎత్తుదామా? కనిపిస్తుందా? చెయ్యి రాదనుకోండి, ఒకసారి చేయకండి. అవునా కదా? ఇప్పుడు ఎత్తాలి. ఈ లైన్లో నుంచి ఈ లెఫ్ట్ అర్థమైందని నేను చెప్పింది. ఈ రోజు తోటి సంగారెడ్డి అయిపోతుంది. ఓన్లీ సంగారెడ్డిలో మీ స్కూలే సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా? ఫ్లోబస్ అంటే అర్థమైంది, కలాం స్ఫూర్తి అందరూ అర్థమైంది కదా. మా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ద ఫ్లోబస్. ఆ మెషిన్ తోటి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక డిజైన్ చేసింది అనుకుంటా అక్కడ, దానిపైన అది కనిపిస్తుందా? టచ్ చేయకండి దాన్ని. ఆ డిజైన్ మనం ఇచ్చిన డిజైనే ఆ మెషిన్ ఇలాంటి డిజైన్ చేస్తుంది. ఇక్కడ నార్మల్ ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ అంటే 2 డైమెన్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ విఆర్ జోన్ ఉంది. విఆర్ ఏంటంటే వర్చువల్ రియాలిటీ. నేను అది చూపిస్తా. ఆ విఆర్ ఏంటంటే వర్చువల్ రియాలిటీ అని చెప్తున్నా కదా. ఇప్పుడు నార్మల్ నేను రియాలిటీలోనే ఉన్నానా కానీ ఇది నేను పెట్టుకొని మీరందరూ ఉన్నట్టు నేను క్రియేట్ చేసుకోవచ్చు. నేను మీరు ఫస్ట్ ఈ బస్సు మేమందరం ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ బీచ్ అంటాం. విన్నారా? మీ బోర్డు పైన కూడా రాస్తారు అంటాం. ఇండియాస్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ బీచ్. ఇండియాలోనే ఫస్ట్ అంటే మేము బస్ డిజైన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే, సార్ నాకు ఇట్లా బస్ డిజైన్ కావాలి, పైన ఫర్నిచర్ ఉండాలి, లైట్ ఉండాలంటే వాళ్ళకి అర్థమవుతుందా? నార్మల్గా బస్ డిజైన్ అంటే ఎట్లుంటుంది? సీట్స్ ఉంటాయి, లేకపోతే సోఫాలు ఉంటాయి, లేకపోతే స్టాఫ్ ఉంటాయి కదా. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటుందా? వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఉంటుందా? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ దానికి ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలంటే కూడా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ బట్టి మూవ్ చేస్తే మనకు కావాల్సినట్టు ఒక డిజైన్ వస్తుంది. రియాలిటీగా దాని బేస్ చేసుకొని సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే ఉంటాం. అంటే అలా పెడతాం. ఈ స్పెక్స్ అనిపిస్తుంది ఇక్కడ, అది అలానే వాట్సాప్లో ట్రై చేయవచ్చు. లాంగ్వేజ్ రావాలి. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ఒక మెషిన్ దగ్గర నేను మాట్లాడాను.
నాకు ఆ మెషిన్కి మధ్యలో ఉండే కమ్యూనికేషన్, కనెక్షన్, ప్రోగ్రామింగ్ అర్థమైందని నేను చెప్పింది. నాకు ఒక అవుట్పుట్ కావాలి. అక్కడ ప్రోగ్రామింగ్ జరగదని కాదు కానీ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. అందరూ అంటే విన్నారా? ఇప్పుడు ఈ మధ్య బాగా ఫేమ్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్కి లైక్ కొట్టగానే దానికి సంబంధించిన రీల్సే వస్తుంది. ఓకే, మీ ముగ్గురు టచ్ చేయండి. అప్పుడే కదా, 1 minute. చెల్లి తగిలిందా? మొబైల్ ఫోన్తో ఏం చేస్తాం చెప్పండి? మొబైల్ ఫోన్తో ఏం చేస్తాం? గేమ్ ఆడతాం. ఏం చేస్తాం? గేమ్ ఒకటి ఆడతాం, ఫోన్ కాల్ ఉన్నారు కదా, అవునా కదా? కానీ ఇదే ఎన్విరాన్మెంట్ ని మనం వర్చువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ గా ఇదే చెట్టు స్టూడెంట్స్ అందరూ ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ మైక్ ఉంటుంది, ఆ డివైస్ అక్కడ పెట్టుంటుంది. ఎన్విరాన్మెంట్ ని మనం వర్చువల్ రియాలిటీలో క్రియేట్ చేసి వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. అంటే యాజ్ ఇట్ గా ఈ సరౌండింగ్స్ ని మనం రీక్రియేట్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ ఫోన్ కానీ ఒక టాబ్లెట్ కానీ ఉంటే సరిపోతుంది. లోపల కూడా చూపిస్తారు మీకు, జస్ట్ ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇది వర్చువల్ రియాలిటీ అని చెప్పి రియల్ టైంలో ఎలా కనిపిస్తే చూపిస్తారు. ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఓకేనా? ఎందుకంటే మొబైల్ వెదర్ స్టేషన్ అనమాట. అది ఏం చేస్తుందంటే బయట ఎన్విరాన్మెంట్ లో అది తిరుగుతుంది. రెయిన్ డ్రాప్లెట్స్ ఎన్ని పడుతున్నాయి మీకు న్యూస్ లో చెప్తా ఉంటారు కదా, ఏమని ఈ రోజు వర్షపాతం 10 centimeters పడింది, లేదంటే 20 centimeters పడింది. ఈ రోజు ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి మేజర్ సిటీస్ లో ఇలా వెదర్ స్టేషన్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని మన ఐస్ ఉంది. రోబోట్స్ లో అయితే ఏముంటాయి? కెమెరాస్ ఉంటాయి, అవునా? యాసిడ్స్ బేసిస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక స్కేల్ ఉంటుంది. మన నార్మల్ స్కేల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. 0 to 14 ఉంటుంది. 0 అంటే యాసిడ్స్, 14 అంటే బేసిస్. చేస్తాడు చేయడు. తన స్కూల్ ప్రిన్సెస్ మదర్ బోర్డ్ ఆర్ CPU ఉంటుంది కదా మొబైల్ ఫోన్లో, ప్రాసెసర్, అలా ఏదైతే ఒక బోర్డు ఉంటుందో, ఒక కంట్రోలర్ బోర్డు, దీనికి కూడా ఫిట్ చేశాను. ఇప్పుడు నువ్వు దీని పేరు కూడా ఓంకార్. 2 feet. మీ క్లాస్లో కొంతమందికి తమిళ వచ్చి ఉంటుంది, అవునా? సేమ్ అది ఎట్లనో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అట్లనే. ఇది ఒక స్కిల్ అన్నమాట. లాంగ్వేజ్ వస్తే ఎలా స్కిల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అట్లా. కానీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మల్టిపుల్ యూజెస్. ఫైట్ చేద్దాం అనుకుంటే అక్కడ మాయమైపోతుంది, అవునా? అది యాక్చువల్గా హోలోగ్రామ్ అని చెప్పి అక్కడ చూపిస్తారు. హోలోగ్రామ్ టెక్నాలజీ అని చెప్పి, అంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టు Alexa, turn on 3. సో మీరు యూట్యూబ్లో ఈ క్లాసులు చూడొచ్చు. అలాగే మన ఇన్స్టాగ్రామ్
This is the VR zone. VR means virtual reality. So students will get to know about what are the technology we are using and how we can use the VR and also how to create VR applications. Actually in 2021 I have created this whole bus in virtual reality anamata. So VR lo na bus ni mind check cheyochu. So whole bus ni virtual reality lo నేను build చేశాను అన్నమాట. సో మన ఇంటర్నెట్ స్లో ఉన్నప్పుడు ఎలా స్లో రెస్పాండ్ అవుతుంది మొబైల్ ఫోన్, సేమ్ అట్లా ఇప్పుడు స్లో ఉంటే అలా స్లోగా రెస్పాండ్ అవుతుంది, రిమైనింగ్ టైంలో వెంటనే ఆఫ్ అయిపోతుంది అనమాట. అలెక్సా టర్న్ ఆన్ ఫ్లో ల్యాబ్. ఇప్పుడు ఇది బ్యాక్కి ఇది ఫ్రంట్కి తిరుగుతుంది. కొట్టు గట్టిగా ఇంకోటి సెన్సర్ లూజ్ ఉంది, ఇది పట్టుకొని నేను కొడతాను, ఇక్కడ పట్టుకో. మనం సౌండ్ దేంతో వింటాం? రోబోట్ అయితే సెన్సార్తో వింటుంది. ఏ సెన్సార్ వాడుతుంది చెప్పండి, మీకు తెలుసు ఆల్రెడీ. మొబైల్ ఫోన్లో ఉంటుంది, స్పీకర్ నుంచి ఏమొస్తుంది? అవుట్పుట్ వస్తుంది కదా వినడానికి. బయట కూడా అట్లా అక్కడ మనకి హోలోగ్రామ్ అనేది వర్క్ అయ్యి మనకి 3D యానిమేషన్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. అవునా కదా? ఇప్పుడు నేను అదే నా ఫోన్తో నేను చూసాను అనుకో, దాన్ని చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపిస్తుంది? బ్రేక్ అవుతుందా? రెక్కలు కనిపిస్తున్నాయా? అది బ్రేక్ అయ్యి అక్కడ మధ్యలో గ్యాప్ కనిపిస్తుందా? 2Dకి డిఫరెన్స్ చెప్పండి, ఏంటి చెప్పాలి? రియల్గా కనిపిస్తుంది మనకి అన్ని డైమెన్షన్లో, 3 డైమెన్షన్లో కనిపిస్తుంది, రియల్ అనిపిస్తుంది. 2D అంటే మనం మొబైల్ ఫోన్లో చూస్తాం కదా, అంతా 2D అనమాట. మిమ్మల్ని ఒక ఫోటో తీసారనుకో అది 2Dలో వస్తుంది మనకి, అవునా కదా? కానీ ఇక్కడ నేను 3D ఆబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు. X2Y2, X3Y3, X4Y4. లాస్ట్లో ఏం చేస్తాం? డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తాం కదా, అవన్నీ ఏంటి? కోఆర్డినేట్స్ మనకి క్వశ్చన్కి ఇస్తారు. X1Y1 మీరు డాట్ పెట్టండి, X2Y2 ఇక్కడ పెట్టండి అని చెప్పి మీకు క్వశ్చన్లో ఇస్తే మీరు డాట్స్ పెడతారు కదా చూసి. ఇక్కడ సేమ్ ఏం చేస్తుంది అంటే ఈ మిషన్ ఈ 3D ఇమేజ్ ఏదైతే ఉందో ఇది కోడ్ కింద కన్వర్ట్ అయ్యి ఇలా కోఆర్డినేట్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. X1Y1 Z1 ఇక్కడ అంటే ఇక్కడ X1Y1 Z1 అంటే X2Y2 Z2 అంటే పక్కనే దాని పక్కనే వస్తుంది అనమాట. అలా స్టిక్ ఉంటుంది, రబ్బర్ ఉంటుంది, మెటల్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇదొక టైప్ ఆఫ్ ప్రింటర్. ఇప్పుడు చూడండి సేమ్ గీస్తుందా? కనిపిస్తుందా? ఇంతకు ముందు ఈ గీతలు లేవు, ఇప్పుడు రాస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? మనం ఇచ్చిన కోఆర్డినేట్స్ బట్టి ఇది రాస్తుంది అనమాట. మనం క్రియేట్ చేయము, అవి డైరెక్ట్గా సాఫ్ట్వేరే క్రియేట్ చేసుకుంటుంది కోడ్ కింద. అర్థమైందా? స్పీడ్గా వచ్చేసి మాకు చూపించిన దాంట్లో నాకు రోబోటిక్స్లో చాలా బాగా నచ్చింది. దాంతో అది వర్క్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఫ్యాన్తో పాటు చేశారు, ఇంకా కరెంట్ షాక్ది కూడా బాగా నచ్చిందన్నమాట. థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి గట్టిగా. నీకేమనిపించింది? నువ్వు లోపల ఏం చూసావు? ఇప్పుడు ముందుకు వచ్చి. చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సైన్స్ ఎగ్జిక్యూట్ చూడడానికి వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను. ఇందులో కొత్తగా ఏముంటాయి, ఏమై ఉంటాయి అవన్నీ ఫీల్ అయ్యాను. లోపలికి వెళ్ళాక రోబోట్స్ ఎలా తయారవుతాయి, అవి ఎలా చూస్తాయి అవన్నీ చెప్పారు అన్న వాళ్ళు. రోబోట్స్ చూడడానికి ఎట్టేవి కెమెరా సెన్సర్, మాట్లాడడానికి ఎట్టేది స్పీకర్, వినడానికి మైక్, ఇలాంటివి ఎన్నో ఫంక్షన్స్ అన్నవాళ్ళు చెప్పారు. మాకు ఏఆర్ ఫుల్ ఫామ్, విఆర్ ఫుల్ ఫామ్. ఒక చిన్న స్టోరీ వింటారా? వాలంటీర్స్ ఇక్కడ నుంచి ఎంతమంది అగ్రికల్చర్ లేదా వ్యవసాయానికి చెందిన వారు ఉన్నారు?
బయట లేదా తెలిసిన వాళ్ళైనా ఖచ్చితంగా ఉంటారు కదా. అబ్దుల్ కలాం ఫ్రేమ్ స్టాండ్ ఇస్తారు. ఒక అబ్బాయి స్టోరీ, సూర్యాపేట జిల్లా. ఆ అబ్బాయి పేరు అశోక్. ఆ అబ్బాయికి వయసు దాదాపు ఒక 10-12 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళ మదర్ ఏం చేసేవారు, సూర్యాపేటలో మనకి రైస్ కల్టివేషన్ బాగా ఎక్కువ అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా చూసారో, సినిమాలో చూసుంటారు లేదా చేయడం చూసుంటారు. రైస్ని ఎలా ప్లాంట్ చేస్తారు, ఆ చిన్న సాప్లింగ్ సీడ్ ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు రైస్ని మనం కూడా కొంతమంది ఉన్నారు మొత్తం ఫీల్డ్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా ప్లాంట్ చేస్తారు, దాన్ని బెండ్ అయ్యి ప్లాంట్ చేసి మళ్ళీ బెండ్ అయ్యి ప్లాంట్ చేసి. సో చూసుంటారు కదా సినిమాల్లో, చూడలేదా? నాటు వేయడం ఎలా ఠీకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక మనిషి 8 గంటలు చేసే పని రోజు, 8 గంటల్లో ఆ నాటు వేయడం చేసే పనిలో ఎన్నిసార్లు బెండ్ అవుతారు లేస్తారు, ఎన్నిసార్లు బెండ్ అవుతారు లేస్తారు అన్నది మీరు లెక్కేసుకోండి మెంటల్గా. సో ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఒకసారి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లంచ్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళ అమ్మ ప్లాంటేషన్ లేబరర్లా పనిచేసేవారు. ఆవిడేమో బెడ్ మీద పడుకుని ఉన్నారు, కదలలేకపోతున్నారు. వెంటనే ఆ అబ్బాయి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏం చెప్పాడు, లేదు మీ అమ్మగారికి కనీసం ఒక 12-14 రోజులు బెడ్ రెస్ట్ అవసరం, ఆవిడ అస్సలు కదలకూడదు. ఎందుకంటే ఆ వరి నాటుతున్నప్పుడు బెండ్ అయ్యి బ్యాక్ బోన్ అంతా స్టిఫ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్లోగా ఫిజియోథెరపీ చేసి దానికి మసాజ్ చేసిన తర్వాత స్లోగా స్ట్రెంగ్త్ తెచ్చుకొని స్టిఫ్నెస్ని రిలీజ్ చేయాల్సింది అన్నారు. ఇప్పుడు 10 రోజులు ఒక అగ్రికల్చర్ లేబరర్ పని చేయలేకపోతే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదా? రాదు కదా, ఇంట్లో పనులు ఆగిపోయినట్టేనా? సో ఈ అబ్బాయి ఏం చేశాడు, నేను మా అమ్మకున్న ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలనుకున్నాడు. ఓకే, సో వెంటనే ఏం చేశాడు, పక్కన ఒక స్క్రాప్ యార్డ్ ఉంది, బయలుదేరుతాను. ఓకే ఓకే. ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ఎవరింట్లో ఊళ్ళో ఒకరు 2 ఇంట్లో టీవీ ఉంటే బ్లాక్ టీవీ. AR, VR, IoT, 3D printing చేస్తారా? ఇప్పుడు నేను బస్సులో మిమ్మల్ని ఏది వచ్చింది అని చెప్పి మీరు నాకు ఎవరైనా ముగ్గురు థింగ్స్ ఎందుకు కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి, అంతే కదా? ఓకే, సో మీరందరూ ఈరోజు ఏదైతే టైం స్పెండ్ చేశారు కదా, ఇంటికి వెళ్ళక దీని గురించి హాస్టల్కి వెళ్ళక దీని గురించి ఆలోచించండి. ఓకే, నేను మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే వీటితో ఎలాంటి ఎన్ని సొల్యూషన్స్ వస్తున్నాయో తెలుసా? అసలు ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తుంటారు కొత్త టెక్నాలజీ ఒకటి వస్తుంది. ఏంటంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ChatGPT అంటే ఏంటో విన్నారా? అదొక టెక్నాలజీ. అది ఎలా ఉంటుందంటే మీ పర్సనల్ అసిస్టెంట్ లాగా, మీరు ఏం అడిగినది అది ఇంటర్నెట్ నుండి ఆన్సర్ తీసుకుని మీకు ఆన్సర్ ఇస్తుంది. సో ఇలాంటి టెక్నాలజీస్ చాలా వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఇది జస్ట్ మీకు దీనివల్ల మీకు సొల్యూషన్స్ రావచ్చు. ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ విన్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఇన్నోవేషన్ ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్. సో ప్రతి ఇంటికి ఒక ఇన్నోవేటర్ రావాలి అని ఒక ఐడియాతో ప్రోగ్రామ్ చేస్తుంది. సో ఆ ప్రోగ్రామ్ ఎవరెవరైతే ఏదైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్ పట్టుకొస్తారు కదా, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ జస్ట్ ఐడియా లెవెల్ నుంచి రాకపోతే ఎందుకు చేయాలి కదా, కాకపోతే వేరే వాళ్ళకి అది యూజ్ అయ్యి ఇంపాక్ట్ జరగాలి. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్ట్లో జరుగుతుంది. స్కూల్ స్టూడెంట్స్ ఆర్ వెరీ యాక్టివ్. మీ టీచర్స్ కూడా మీరు చెప్పండి, మీ టీచర్స్కి ఖచ్చితంగా తెలుసుకుంటుంది. డిఎస్ఓ ఇప్పుడు ప్రెస్ చేయాలంటే మీరు బటన్ దగ్గరికి వెళ్ళాలి. ఆ బటన్ మీరు అందరూ బెల్ కొట్టి నేనైతే అదే చేశాను. ఇక్కడ వెళ్ళేసింది వాళ్ళు. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు జనరల్గా వ్యవసాయానికి మనకి ఇంకా నీళ్ళు కావడం ఇరిగేషన్ కోసం ఇక్కడ ఇది రేడియో యాంటీనా. మన ఫోన్స్ ఎలా పనిచేస్తాయి ఆ యాంటీనాస్ అలాంటివే. సో జస్ట్
జస్ట్ ఒక చేతిలో బటన్ పెంచిన వెంటనే ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంప్ ఆఫ్ అవుతుంది. అదే బటన్ అంటే ఇప్పుడు రాత్రి పూట మీరు ఎప్పుడప్పుడు దాహం వేస్తారు. దాహం వేస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? సినిమా చూపిస్తారు, వాళ్ళకి రాసిన డబ్బులు వస్తుంది. ఇదేగో ఇప్పుడు ఈయన జనాల రియల్ లైఫ్ హీరోస్ వీళ్ళంతా. సో ఇలా మీరు కూడా ఏదో ఒక సొల్యూషన్ పట్టుకురావాలి. ఆలోచించండి, అవగాహన పెంచుకోండి. మీ చుట్టుపక్కల చాలా ప్రాబ్లమ్స్ ఓకే, ఆలోచిస్తారా? దిక్లో చేయట్లేదు ఎన్సీసీ వాళ్ళు. దిక్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. దిక్లో ఇది బస్ స్టీరింగ్ అన్నమాట. మీరు పట్టుకుని తిప్పుతున్నారు, సరేనా? సాంగ్ రెడీ? మా డాన్స్ చూసి మీరు తర్వాత నుంచి చేస్తాం అందరం. ఎలాగా? ఇప్పుడు కూడా ఓకేనా? దిక్లో ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మొత్తం 3 times వస్తుంది ఇది రిపీటెడ్ గా లోపల. అదో
Okay, all of you. Attention. The begin. నేను చెప్పినట్టు చేయాలి. చూడొచ్చు అన్న ఒకసారి లోపలికి వెళ్ళి చెప్తా. అన్న ఒకసారి ఏమన్నా లైన్గా నడుచుకుంటారండి, అందరు లైన్గా నడుచుకుంటారు. లైన్లో నడుచుకోండి. పట్టుకుంటే దాని దగ్గర బస్ గట్టిగా రండి. బస్ చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగో మీరు ఏంటి అర్థమైందా? ఉన్న ప్లేస్ లోనే షిఫ్ట్ గా నుంచోవాలి. మనం కొంచెం కదిలిన సరే ఇది డాన్స్ చేస్తుంది అనమాట. అర్థమైంది? పడతారు, తర్వాత చూస్తారు మీ వాళ్ళు బ్రేక్ డాన్స్ వేస్తారు. నాకు అలవాటు కాబట్టి కొంచెం చేస్తారు. సో ముందుకు వెళ్ళాలనుకో కాదు చాలీకి ఇక్కడ ఎక్కండి 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 వాళ్ళు వచ్చినాక చూపి. మొత్తం ఇప్పుడు రోహిత్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. గుమో మీరు కూడా కష్టపడతాండి బాగా. వద్దులే.